హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం అందరి దృష్టి సరిహద్దుల మీదనే ఉంది. నిన్న మొన్నటి వరకు ఏం జరుగుతుందో అనుకున్నారు, ఇప్పుడు ఏం జరిగిందో చూశారు. ఇక ఏం జరగబోతోంది అన్నటువంటి ప్రశ్న, తాజాగా జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలు, ఇవాళ అందరూ కూడా మాక్ డ్రిల్స్ వైపు దృష్టి సారించిన టైంలో, తర్వాత ఎప్పుడో జరుగుతుంది అనుకున్న టైంలో అకస్మాత్తుగా నిన్న రాత్రే జరిగినటువంటి దాడి, ఈ పరిణామాలను ఎలా చూడాలి, జరగబోయేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. సార్, ఈ పొద్దున్నే రాత్రి జరిగినటువంటి దాడిలో 2 రకాల ట్వీట్ల ద్వారా ఆర్మీ ఏం సందేశం ఇచ్చింది అనుకోవాలి? మనం గతంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను మీకు, మనకు దినాలు అంటాం కదా, మనం 12-13 రోజులు శ్రాద్ధ పీరియడ్ అయిపోయిన తర్వాతనే దాడి జరుగుతుంది అని మీకు చెప్పాను. అలాగే 14వ రోజు దాడి జరిగింది. మనకు నార్మల్ గా 13వ రోజు శుద్ధి అంటాం, మనం శాంతి చేస్తాం. దాని తర్వాత రోజు దాడి జరిగింది, 14వ రోజు దాడి జరిగింది. అది అవ్వంగానే 1-2 రోజుల్లో దాడి జరుగుతుందని కూడా చెప్పాను నేను. అదే పంథాలో అలాగే జరిగింది అది. కాబట్టి మోదీ గారు చాలా ప్రెడిక్టబుల్ అని అర్థం చేసుకోవాలి. సో ఆయన దాడి చేస్తారు అని మనకు పాకిస్తాన్ కూడా తెలిసే ఉండాలి. తెలియలేదంటే కనుక అది మనం వాళ్ళని ఎవరు కాపాడలేరు. రెండవది, ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే, లాస్ట్ టైం ఒక బాలకోట్ల మాత్రమే కొట్టొచ్చాం మనము. ఈసారి విస్తృతంగా 9 ప్రాంతాలలో అఫీషియల్ గా బాహటంగా మనం కొట్టి వచ్చినట్టు చెప్పాము. చెప్పిన తర్వాత మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీడియోలు కూడా చూపించాము. కాబట్టి గతంలో లాగా వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి వీలు లేకుండా చేశాం. మనం బాలకోటలో మనం కొట్టినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఏదో 2 కాకులని 2 చెట్ల కొమ్మలని ఎరగొట్టి వెళ్ళారు, వీళ్ళు అంతకుమించి ఏం చేయలేదు అని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు వాళ్ళు. దానికి భిన్నంగా ఈసారి మనం యాక్చువల్ గా బాంబు అక్కడ పడి డెటనేట్ అవుతుండగా మనకు ఆకాశం నుంచి మనం నాక్టర్నల్ అంటే చీకట్లో తీయగలిగినటువంటి ఫుటేజ్ మనం వీడియోగ్రాఫ్ చేసి చూపించాం. మనం ఆ వీడియోగ్రాఫ్ ఎక్కడి నుంచి చేశారో మనం చెప్పలేం. బహుశా డ్రోన్స్ నుంచి తీసామా, లేదా మనకు నేత్ర అని చెప్పేసి మనకు ఏ వ్యాక్స్ ఉన్నాయి ఆకాశంలో తిరుగుతున్నాయి, అవి చేశాయా మనకు తెలియదు. దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, మనము ఈ 2 దళాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. యాక్చువల్గా 3 దళాలు పార్టిసిపేట్ చేశాయి, కానీ యాక్షన్ 2 చేశాయి. నేవీ అక్కడ మనకు అరేబియన్ సీలో మొహరింపు చేసేసరికి అక్కడేదో దాడి జరుగుతుందని చెప్పి వాళ్ళు అక్కడ భయపడి వాళ్ళు రెడీగా ఉంటే, ఇక్కడ సైన్యము తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. మన ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ స్వయాన ఒప్పుకుంది, మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏది కూడాను వాళ్ళ సరిహద్దులు దాటి లోపలికి రాలేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే మనం ఇక్కడి నుంచే మన సరిహద్దు లోపల నుంచే వాళ్ళకి లోపల కొట్టగలిగాం మనం. రెండవది, ఆర్మీ కొట్టింది. ఆర్మీ కొట్టినప్పుడు ఆర్మీ దగ్గర కూడా మనకు అస్త్రాలు ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, తర్వాత మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడారు. లాయిటరింగ్ మ్యూనిషన్ దీంట్లో ఆర్మీ వాడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మనకు స్పైస్ అని, హ్యామర్ అని, ఇటువంటివన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ వాడింది. వివిధ వెరైటీస్ ఆఫ్ బాంబులన్నీ కూడా మనం వాడాము. కాబట్టి దీంట్లో మనకు అర్థం చేసుకునేది అంటే 2 కోఆర్డినేటెడ్ గా అటాక్ చేసినాయి. బాలకోట్లో ఒక ఎయిర్ ఫోర్స్ ఒకటి అటాక్ చేసింది, ఊడి సర్జికల్ స్ట్రైక్ లో ఒక ఆర్మీ ఒకటే వెళ్ళింది. ఈసారి అలా కాకుండా 2 కలిపి దాడి చేసినాయి. ఇది మనం కోఆర్డినేషన్ అర్థం చేసుకోవాలి. మూడవ విషయం ఇక్కడ దీంట్లో ఏంటంటే కనుక, మనకు దీంట్లో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్నది, మనం ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత దీన్ని ఎస్కలేట్ చేయడం మాకు ఇష్టం లేదు అని ఒక సందేశం పంపించాం వాళ్ళకి. కాబట్టి స్టేట్మెంట్స్ అన్ని కూడా కన్సిస్టెంట్ గా మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏంటంటే నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేము శిక్షించదలుచుకున్నాము, ఈ టెర్రరిస్ట్ క్యాంపులని మేము కొట్టదలుచుకున్నాము కాబట్టి కొట్టాము, కానీ దీని తర్వాత మేము యాక్షన్ తీసుకోవడానికి మేము దానికి చేయదలుచుకోలేదు. కానీ మీరు కనుక రిటాలియేట్ చేస్తే దానికి మేము మళ్ళీ ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి మెసేజ్ ఇచ్చాం వాళ్ళకి. మనం ఏం చేసామంటే, టెర్రరిస్ట్ క్యాంపులు ఏ క్యాంపులను మనం అటాక్ చేశామో ఆ క్యాంపుల చరిత్ర అంతా కూడా మనం రివీల్ చేసాం బయట. ఎక్కడెక్కడ గుల్మర్గ్ లో వీళ్ళు దాడి చేశారు, పూంచ్ లో ఎక్కడ దాడి చేశారు, ఆ దాడి చేయడానికి ఎవరు కారకులు, పెహల్గామ్ లో దాడికి ఎవరు కారకులు, మనకు షోపియాన్, కుల్గామ్, ఇటువంటి మిగతా ప్రాంతాల్లో అంతా కూడా వీళ్ళు ఎక్కడెక్కడ దాడులు జరిగినాయో వాళ్లకు ఏ టెర్రరిస్ట్ క్యాంప్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి లాంచ్ చేశారో అవన్నీ కూడా లిస్ట్ చెప్పి మళ్ళీ కొట్టాం. గతంలో లాగా కాకుండా ఈసారి ఫుల్ ఫుటేజ్ ఇచ్చి పబ్లిక్ గా అందరికీ తెలిసేలాగా మనం ఎవిడెన్స్ తో సహా మనం దాన్ని ప్రజెంట్ చేసాం. మనం
పాకిస్తాన్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వాళ్ళు కక్కలేక మింగలేక ఉన్నారు వాళ్ళు. కానీ ఏదో చేశామని చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఒక పెద్ద నేరేటివ్ రన్ చేస్తున్నారు. మేము 5 భారతీయ ఎయిర్ క్రాఫ్ట్స్ మేము ధ్వంసం చేశాము, శ్రీనగర్ మీద పడి కూలిపోయింది, శ్రీనగర్ మీద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కూలి, అక్కడ పెద్ద మంటలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పిక్చర్స్ అన్ని వాళ్ళు రన్ చేస్తున్నారు. హమీద్ మీర్ లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా మంది వీళ్ళందరూ రన్ చేస్తున్నారు. సో కాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా రన్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఇతరత్ర మనకు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడాను చాలా ఫేక్ నేరేటివ్, పాత వీడియోలను వీళ్ళు మళ్ళీ నడిపిస్తున్నారని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇదే పాకిస్తానీ నేరేటివ్ తీసుకుని CNN లాంటివి దాన్ని కూడా రన్ చేస్తున్నాయి. కాబట్టి ఒక నేరేటివ్ వార్ లో పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితుల్లో. గతంలో అయితే కనుక ఏం జరగలేదు అని చెప్పి తప్పించుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈరోజు కూడా అదే ప్రయత్నం చేశారు. ఏదో 3 ప్రాంతాల్లో కొట్టారు, మిగతా 3 ప్రాంతాల్లో మేము తప్పించుకోవడమే కాదు, వాళ్ళు ఎదురు దాడిలో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయినాయి, ఇటువంటి నేరేటివ్ అన్ని తీసుకొచ్చారు. దాన్ని కంప్లీట్ గా డిస్మిస్ చేస్తూ, దాన్ని కంప్లీట్ గా కౌంటర్ చేస్తూ మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవిడెన్స్ తో సహా ఏ ఊర్లో కొట్టామో అన్ని కూడా 9 ప్రాంతాలు స్పష్టంగా చూపించాం మనం. తర్వాత వాళ్ళ ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ ఆర్మీ మన డిఫెన్స్ మినిస్టర్, ఆయన గతంలో ఏం చెప్పాడంటే POJKలోకి వస్తారు వీళ్ళు, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఏదో యాక్షన్ చేయబోతున్నారు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి కొట్టాం మనం. బహావల్పూర్ అన్నది చాలా దక్షిణంలో ఉంటుంది, అంటే మనకు మన రాజస్థాన్ బార్డర్ లో ఎక్కడో ఉంటుంది. అది దక్షిణ పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కొట్టాము. ముజఫరాబాద్ POJKలో ఉత్తరం ప్రాంతంలో కొట్టాము. అంటే ఎంత దూరంలో కొట్టామో అని అర్థం చేసుకోవచ్చు. అన్ని సైమల్టేనియస్ గా 15 నిమిషాల్లో కొట్టాము. అంటే వాళ్ళ మరి దీంట్లో 3-4 ప్రాంతాలు మనకు POJKలో ఉన్నాయి. ముజఫరాబాద్ కావచ్చు, భీంబర్, కోట్లీ, ఇటువంటివన్నీ కూడా మనకు POJKలో ఉన్నాయి. తర్వాత మనకు పాకిస్తాన్ ప్రాపర్ లో కొట్టింది మన సియాల్కోట్ లో కొట్టాము మనము. తర్వాత మనకు షకర్గర్ అన్నటువంటి ప్రాంతంలో కొట్టాము మనము. తర్వాత మనకు మురుడ్కి అని చెప్పేసి లాహోర్ బయట ఉంటుంది, అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది, అక్కడ కొట్టాము. అది లష్కరే తోయబా హెడ్ క్వార్టర్స్ అది. అలాగే మనకు బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, దాన్ని కొట్టాం మనం. విస్తృతంగా మన సరిహద్దులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం కొట్టాం మనం. ఇంకో విశేషం ఏంటంటే ఇన్ని కొట్టినా కానీ కూడా ఒక్క కేసులో కూడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర మరి చైనీస్ అత్యాధునికమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రెడార్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర సెన్సార్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మేము మా దేశంలో ఎంటర్ కూడా అవ్వకుండా మేము పేల్చేయగలమని ప్రగల్భాలు పలికారు వాళ్ళు. అటువంటిది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైంది? వాళ్ళ శాటిలైట్లు, అంటే వాళ్ళ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ శాటిలైట్ లేదు, చైనీస్ టెక్నాలజీయే. మరి చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్సెస్ అన్ని ఏమైనాయి? కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి, కంప్లీట్ ఫెయిల్ అయినాయి. కాబట్టి పాకిస్తాన్ అన్నది వాళ్ళకి ఏం శక్తి ఉన్నదో మనం ఎక్స్పోజ్ చేసాం వాళ్ళని. ఇవన్నీ కూడా మన ఈ ఘటనలో మనం చూడొచ్చు. 5వది మనం ఏం చెప్పామంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టచ్ చేయలేదు అని చెప్పాం మనం. నాన్ మిలిటరీ టార్గెట్స్ మాత్రమే కొట్టాము అని చెప్పి స్పష్టంగా చెప్పాము. అంటే మిలిటరీని కొట్టడం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు, కానీ మీరు ఎస్కలేట్ చేస్తే దాన్ని కూడా కొట్టచ్చు, ఇప్పుడు మేము కొట్టలేదు అని చెప్పాము మనం. కాబట్టి ఇన్ని అంశాలు మనం దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. భారతదేశం మొదటి మెట్టు వేసింది, ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేస్తారా చేయరా అనేది ఇప్పుడు వాళ్లకు వదిలేసాం మనం. ఇది దాడి చేయంగానే ఇమ్మీడియట్ గా మనం ముఖ్యమైనటువంటి దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అందరికీ ఫోన్ చేసి మనం చెప్పాం మనం. మన అజిత్ దోవల్ గారు మార్కో రూబియోతో మాట్లాడి అమెరికాకు చెప్పారు. అలాగే మనకు సౌదీ అరేబియా, UAE, మనకు ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్, ఇటువంటి దేశాలు కానీ ఇన్ఫార్మ్ చేశారు. అన్నిటికంటే కీలకమైంది అంటే మనం చైనా కూడా ఇన్ఫార్మ్ చేశాం మనం. చైనా పాకిస్తాన్కి సమర్థిస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుందని తెలిసినా కానీ కూడా చైనా కూడా మనం ఇన్ఫార్మ్ చేశాం ఈ యాక్షన్ తీసుకున్నాము అని. కాబట్టి చైనా నుంచి వచ్చిన రియాక్షన్ మనం చూసామంటే కనుక రిగ్రెటబుల్ యాక్ట్ అన్నారు. అంటే ఇది చేయకుండా ఉంటే బాగుండేది, అంతకు మించి ఏం లేదు అన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎనివే ఇప్పుడు యుద్ధం మానేసి మీరు మళ్ళీ చర్చల ద్వారా పరిష్కరించుకోండి అన్న దిశగా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇది మీరు తప్పు చేశారు, మీరు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు, మీరు దోషులు, మేము దీన్ని సహించము, ఇటువంటి స్టేట్మెంట్లు ఏం లేవు చైనా దగ్గర నుంచి. పాకిస్తాన్కి అక్కడి నుంచి చైనా నుంచి కూడా వాళ్ళ సోకాల్డ్ అన్నిటికంటే అద్భుతమైనటువంటి పార్ట్నర్ చైనా కూడా వాళ్ళని నట్టేట ముంచినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. లిటరల్ గా పాకిస్తాన్ పక్షాన్ని నిలబడినటువంటి ఒక్క శక్తి కూడా లేదు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే ఇది జరుగుతుందని మాకు ఆల్రెడీ తెలుసు, కాబట్టి దీంట్లో పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఇది ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం స్థాయికి వెళ్లకుండా తగ్గిపోతే బాగుంటుంది
తగ్గిపోతే బాగుంటుంది అన్నాడు ఆయన. తగ్గించండి, ఆపేయండి అని డిమాండ్ కూడా చేయలేదు ఆయన. తగ్గిపోతే బాగుంటుంది అన్న దిశగా ఆయన మాట్లాడారు. ఇది ఆల్మోస్ట్ కొన్ని దశకాలుగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దశకాలు కాదు, శతకాలుగా ఉన్నాయి, సెంచరీస్ గా ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన హిందూ ముస్లిం వివాదాన్ని ఆ యాంగిల్లో ఆయన అలా చెప్పారు. ఆయన గతంలో కూడా చెప్పాడు, ఆయన ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి అమెరికా ఏంటంటే ఏదో ఊరికే తూతూ మంత్రంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది, కానీ దీని గురించి నేను పట్టించుకొని భారతదేశం హ్యాండిల్ చేస్తుంది అని వదిలేశాడు ఆయన. పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది కాబట్టి సడన్ గా 24 గంటల్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ యొక్క వాణి మారిపోయింది. నిన్న 24 గంటల క్రితం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది యుద్ధం అంటూ జరిగితే కనుక మేము న్యూక్లియర్ దాడి చేస్తాము, న్యూక్లియర్ దాడి చేశామంటే కనుక ప్రపంచంలో ఎవరు బతకరు, అందరూ నాశనం అయిపోతారు, అందరినీ నాశనం చేస్తాం మేము. పాకిస్తాన్ అన్నది భూప్రపంచం నుంచి మాయమైపోతే మేమే కాదు ఎవరు ఉండరు అని అంత ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఈ రోజు దాడులు అవ్వగానే ఇప్పుడు ఆయన లేటెస్ట్ స్టేట్మెంట్, బ్లూంబర్గ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ఏం చెప్తున్నాడంటే, భారతదేశం ఇక్కడతో ఆపేసి ఇంతకంటే ముందర ఇంకా చర్యలు చేయకపోతే మేము కూడా వాళ్ళ మీద రిటాలియేట్ చేయము, ఇక్కడ వదిలేస్తాం మేము అన్నట్టుగా వాళ్ళు కూడా అంటే మన ఖాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్. 24 గంటల్లో కంప్లీట్ తోక ముడుచుకున్నాడు. ఎందుకంటే మొత్తం దౌత్యపరంగా వాళ్ళని కట్టడి చేశారు. ప్లస్ ఇంకా కూడా వార్నింగ్ ఇచ్చాం, వీడు కనుక ఎస్కలేట్ చేస్తే ఇంకా మిలిటరీ టార్గెట్స్ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వార్నింగ్ వెళ్ళేసరికి వాళ్ళు భయపడి ఇంకా దాన్ని వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కంటి తుడుపుగా వాళ్ళు వాళ్ళ ప్రజలకు చెప్పుకోవడానికి మేము 5 ఎయిర్క్రాఫ్ట్లను కూల్చేశాము, 2-3 భారతీయ సైనికుల్ని మేము యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాము, ఇటువంటివన్నీ ప్రగల్భాలు పలుకుతున్నారు. అక్కడ అంతకు మించి ఏం లేదు. ఇన్ఫాక్ట్ మనం దీన్ని ఆపరేషన్ సింధూర్ అని మనం పెట్టినందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సుహాగ్ రాత్ అని పేరు పెట్టారు దానికి. అక్కడ ట్విట్టర్ హ్యాండిల్స్, అక్కడ సోషల్ మీడియాలో వాళ్ళందరూ. అలాగే ఆపరేషన్ విద్వాన్ కొంతమంది పేరు పెట్టారు. ఇవన్నీ కూడాను ఒక సైకలాజికల్ వార్ఫేర్ తప్ప గ్రౌండ్ లెవెల్లో నిజంగా మనం కొట్టిందానికి వాళ్ళ దగ్గర తిరుగు లేదు, వాళ్ళు ఎవరు ఆపలేకపోయారని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ లో ఇచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ లో మనం చూసామంటే లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత చూపించిన వీడియోస్ లో చూస్తే ఒకటే ప్రాంతం మనకు ఫర్ ఇన్స్టెన్స్ మురుడ్కిలో కావచ్చు, లేదా మనకు బహావల్పూర్ లో కావచ్చు, మెయిన్ స్థావరాల మీద దాడి 1, 2, 3, 4 సార్లు హిట్ అయినా కానీ కూడా పాకిస్తాన్ నుంచి ఏం స్పందన లేదు. ఏదో సరే మొదటి బాంబు పడిందంటే వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 బాంబులు ఒకటే దగ్గర కొట్టినా కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే కనుక వాళ్ళ డిఫెన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అప్రమత్తత ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళు. సైకలాజికల్ కూడా మనం ఏం చేసామంటే ఈ రోజు సాయంత్రం మనం ఏదో మాక్ డ్రిల్ చేయబోతున్నాము, యుద్ధ విన్యాసాలకు సంబంధించి సివిలియన్ పాపులేషన్ ఎలా ప్రవర్తించాలి దాని మీద డ్రిల్ చేయబోతున్నామని చెప్పేసరికి బహుశా ఈ డ్రిల్ అయినంత వరకు ఏం చేయరు భారతదేశం అని వాళ్ళు బహుశా ఏదో తప్పు ఆలోచనలో ఉండిండొచ్చు వాళ్ళు. అంతేకాదు 9, 10వ తారీఖున రష్యాలో మనకు పెద్ద ఎత్తున వాళ్ళ పెరేడ్ ఉండబోతోంది, కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళు ఏదో అటాక్ చేస్తారని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి వాళ్ళని ఒక విధమైనటువంటి మిథ్యలో పెట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ గా చేశారు వాళ్ళు. అలాగే మనకు వింగ్ కమాండర్ ఆవిడ స్త్రీ, ఆవిడ పేరు మర్చిపోయిన, ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్లు మనం చూస్తే కనుక చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. ఎంత మోతాదున బాంబు పెట్టాలో అంత మోతాదునే మేము బాంబు పెట్టి పంపించాము. సివిలియన్ అటాక్స్, సివిలియన్ డ్యామేజ్ అవ్వకుండా టార్గెట్ ఎక్కడ కొట్టాలో అక్కడ మాత్రమే కొట్టి మేము చాలా ప్రొఫెషనల్ గా దీన్ని చేశాము. మేము 100% సక్సెస్ రేట్ తో మేము బయటకు వచ్చాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. కాబట్టి ఇది మనకందరికి కూడా గర్వించదగ్గటువంటి ఒక యాక్షన్, అద్భుతమైనటువంటి ఒక ప్రొఫెషనల్ సైన్యం, ప్రొఫెషనల్ ఆర్మీ, ప్రొఫెషనల్ ఎయిర్ ఫోర్స్ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాయి. మనకి ఎటువంటి దెబ్బ తగలకుండా కంప్లీట్ గా శత్రువుని వాళ్ళు నిర్వీర్యం చేసి వాళ్ళ కన్ను గప్పి వాళ్ళు ఏమి చేయలేని దుస్థితిలో వాళ్ళని పడేసి వాళ్ళని కొట్టి రావడమే కాదు మేము కొట్టామని చెప్పడము, దాని ఎవిడెన్స్ కూడా చూపించడం అన్నది పాకిస్తాన్ని కంప్లీట్ గా నగ్నంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాం మనం. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి చర్య. అందుకనే భారతీయులు మన అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. అందులో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే విక్రమ్ మిస్త్రీ, ఈ ముగ్గురు మాట్లాడటం, ఫారిన్ సెక్రటరీ అనేటటువంటిది కూడా ఒక మెసేజ్ అని చెప్తున్నారు. ఏంటి ఆ మెసేజ్ అనుకోవాలి? మొట్టమొదటిది ఇద్దరు స్త్రీలే. ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టాం మనం.
అంటే మా స్త్రీల యొక్క సింధూరాన్ని మీరు తీసేస్తే దానికి మేము ప్రతిఫలంగా వాళ్లకు న్యాయం చేస్తూ మీకు శిక్ష విధించాము అన్నది ఒక స్టేట్మెంట్. అది కూడా ఎవరు చెప్తున్నారు? ఇద్దరు స్త్రీలే వచ్చి చెప్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషి ఆవిడేమో ఒక ముస్లిం, బట్ ఆర్మీలో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు స్త్రీలకు అన్యాయం చేశారు కాబట్టి స్త్రీలే వచ్చి ఇప్పుడు ప్రతీకారం తీసుకున్నట్టు చెప్తున్నా. ఒక సైకలాజికల్ వార్ఫేర్ అది. రెండవది మనకు వింగ్ కమాండర్ సింగ్ ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసామంటే ఇద్దరు కూడా స్త్రీలు వచ్చారు. అంటే మా స్త్రీలకు ఎంతటి గౌరవం ఇస్తున్నాము మా సైన్యంలో, వాళ్లే యాక్షన్ తీసుకుంటారు, వాళ్లే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పడం. అలాగే విక్రమ్ మిస్త్రీ గారు రావడం. విక్రమ్ మిస్త్రీ ఆఫ్ కోర్స్ ఆయన ఫారెన్ సెక్రటరీ కాబట్టి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. అంటే ఆర్మీ సివిలియన్ ఇద్దరు కలిసికట్టుగా మనం దీని మీద మేము పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్లో ఏమవుతుందంటే ఒక ISPR మాత్రమే స్టేట్మెంట్లు ఇస్తుంది. ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, వాళ్ళొక్కరే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ మనం ఏంటి, సివిలియన్ విక్రమ్ మిస్త్రీ గారు వచ్చారు, ఎయిర్ ఫోర్స్ నుంచి, తర్వాత ఆర్మీ నుంచి, ముగ్గురు కలిసి ఇచ్చినటువంటిది ఒక యూనిఫైడ్, ఒక దేశంగా మేము పోరాటం చేస్తున్నాము. సైనిక దళాలే కాదు, ప్రభుత్వము, సివిలియన్ సొసైటీ అందరూ కలిసికట్టుగా యుద్ధం చేస్తున్నాము అన్నటువంటి ఒక మెసేజ్ దీంట్లో వెళ్ళింది. స్త్రీలకు అన్యాయం చేశారు మీరు, పురుషులను చంపి వాళ్ళకు వైధవ్యంలోకి తోశారు మీరు, కాబట్టి దానికి ప్రతీకారంగా స్త్రీలే వచ్చి మీకు ఏం సమాధానం చెప్పాలో చెప్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్. దాని పేరు కూడా సింధూర్ అని పెట్టాం మనం, ఆపరేషన్ సింధూర్ అని. ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్కి ఒక సైకలాజికల్ వార్ఫేర్ లో మనం వాళ్ళని ఒక పెద్ద దెబ్బ వాళ్ళకి కొట్టాం మనం. చూద్దాం నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. సాధారణంగా ఇప్పుడు మనం ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేసాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి అట్లాగా టార్గెట్ చేయడానికి ఏ ఉగ్రవాద శిబిరాలు మనం ఏం తయారు చేయలేదు, ఎప్పుడు అట్లాంటి అలవాట్లేదు. కానీ మొన్న వాళ్ళు ఇంతకు ముందంతా కూడా జనరల్గా హిందూ ముస్లిం అనేటటువంటిది కాకుండా కాల్చి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి, బాంబులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మొన్న మాత్రమే మతపరంగా పర్టిక్యులర్గా అడిగి మరీ చంపినటువంటి ద్వారా ఒక కొత్త మెసేజ్ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు అట్లాగేమన్నా మనకి సంబంధించి ఇండియాలో చిచ్చు పెట్టడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఇక్కడ ఏదన్నా టెంపుల్స్ ఇట్లాంటి వాటిని ఏమన్నా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందా వీళ్ళు? అది ఇంకా ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుందండి మనకు. T12 అన్న గ్రామంలో మనకు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి కొత్తగా కట్టినటువంటి శారదా అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేశారు అని కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అన్ఫార్చునేట్లీ నేను రవీంద్ర పండిత గారితో మాట్లాడితే కనుక ఆయన లైన్ దొరకట్లేదు నాకు. రవీంద్ర పండిత గారు నాకు చాలా మంచి మిత్రుడు ఆయన. ఇన్ఫాక్ట్ అక్కడ మందిరం కట్టక ముందర భూమి ఫ్లాట్ భూమి ఉన్నప్పుడు వెళ్ళాను నేను, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వెళ్ళాను, మొత్తం ప్రాణ ప్రతిష్ఠ అయ్యాక కూడా వెళ్ళాను. కాబట్టి చాలా సార్లు వెళ్ళాను T12కి. దాని మీద దాడి జరిగింది అని మేము వింటున్నాం. మనం సత్యాసత్యాలు కొద్దిసేపట్లో మనకు తెలుస్తాయి అవి. అలాగే భారతదేశంలో కొన్ని ఆలయాలని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది అని కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ అటువంటిది ఏమైనా వాళ్ళు చేస్తే కనుక మన రిటాలియేషన్ కూడా చాలా విస్తృతంగా, చాలా కఠినంగా ఉండబోతోంది. అందుకనే మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో నాన్ ఎస్కలేటరీ అన్న పదం వాడాం మనం. అంటే దీన్ని ఇక్కడతో వదిలేదలుచుకున్నాం మేము అని కూడా చెప్పాం మనం. లేదు, బట్ మన కవ్వింపు చర్యలుగా మనల్ని ఇంకా హిందూ ముస్లిం యాంగిల్లో ఏదో చేసి ప్రతీకారం హిందూ ఆలయాల మీద తీసుకునే ప్రయత్నం అటువంటి చేస్తే కనుక వాడికి ఇంకా పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం మనం. అంటే మనకు క్యాలిబరేటెడ్ అండ్ ప్రపోర్షనల్ అన్న పదాలు వాడతారు ఇంగ్లీష్ లో. అంటే వాడు మనల్ని ఎంత శక్తితో కొట్టాడో మనం అంతే శక్తితో కొట్టేవాళ్ళం గతంలో. వాడు ఏదో 7.62 mm బుల్లెట్స్ కొడితే మనం 7.62 mm కొట్టేవాళ్ళం. ఇలా జరిగేది వాడికి మనకు. అలా కాకుండా ఇప్పుడు వాడు 7.62 mm బుల్లెట్ కొడితే 155 mm హోవిట్జర్ గన్తో కొట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి అటువంటిది ఈవెన్ చిన్న తప్పిదం చేసినా కానీ కూడా మన దగ్గర నుంచి ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జరుగుతున్నటువంటి కాల్పులలో మన వాళ్ళు కొంతమంది చనిపోయారు, సివిలియన్స్, కొంత నష్టం మనకు కూడా కొద్దిగా జరిగింది అని మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ మనం రిటాలియేటరీ ఫైర్ లో వాళ్ళ చాలా బంకర్స్ మనం పేల్చి పడేసాం మనం. కాబట్టి వాళ్ళకు కూడా చాలా విపరీతంగా నష్టం మనం కొట్టగలిగాం, వాళ్ళని బాగా పెద్ద ఎత్తున కొట్టగలిగాం. కాబట్టి ఈ హిందూ ముస్లిం ఇష్యూస్, మనలో ఉన్నటువంటి విభేదాలని వాళ్ళు ఎలా ఎక్స్ప్లోయిట్ చేసుకొని చేస్తారో చూడాలి రాబోయే రోజుల్లో. మనకు అంతఃశత్రువులే చాలా మంది ఉన్నారు, బాహ్య శత్రువులతో పని ఏంటి మనకు? మన దేశంలోనే ఇటువంటి అంశాల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి నీచ నికృష్టపు పరిస్థితులు మన దేశంలోనే చూస్తున్నాం. కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేసుకుంటారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి చేయక తప్ప వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు.
కానీ మనలో ఉన్నటువంటి ఇటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళని పక్కన పెట్టాలి, వాళ్ళని కంప్లీట్ గా అవమానం చేసేటువంటి స్థితిలో ప్రజలు తీసుకురావాలి. ప్రజలు ఒక విధమైనటువంటి ఐక్యత ఉన్నప్పుడు పాకిస్తాన్ మన మీద చేసేటువంటి సైకలాజికల్ యుద్ధాలన్నిటి కూడా ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో వాడు కనుక దీన్ని ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఆల్రెడీ తన మీద ఉన్నటువంటి ఒత్తిడి వల్ల, తన సైన్యంలో ఉన్నటువంటి బలహీనతల వల్ల మరి వెనక్కు తగ్గి ఇక్కడతో ఆపేసి వెనక్కి వెళ్తాడా, ఇవన్నీ కూడా రాబోయే గంటల్లో ఒక 2 రోజులు మనకు అర్థమైపోతుంది. ఈ రాత్రి సైన్యం ముందుగా ఒక ట్వీట్ చేసింది ఆపరేషన్ సింధూర్ చేయబోతున్నామని, ఆ తర్వాత 15 నిమిషాలకి విజయం సాధించామని చేసింది. అంటే సాధారణంగా మనం ఫస్ట్ ట్వీట్ చేసినప్పుడు ఎలర్ట్ అవుతారు కదా అవతల, అలా జరగలేదా? అంటే 15 నిమిషాల టైంలో వాళ్ళకి ఏమర్థమైంది? అసలు వాళ్ళు పడుకొని ఉండొచ్చు పోసా. ఒకవేళ ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నా కానీ కూడా, సోషల్ మీడియాలో చూసినా కానీ కూడా, ఇదేదో వచ్చింది ట్వీట్ అని వాడికి చెప్పి వాళ్ళ ఆఫీసర్కి చెప్పేంత వల్ల అయిపోయింది. 15 నిమిషాలు అయిపోయింది, కొట్టాల్సింది కొట్టేసి వచ్చేసాం మనం. కాబట్టి వాడికి రియాక్షన్ టైం కూడా ఇవ్వలేదు. బహుశా 1 గంట 2 గంటల ముందు చెప్పుంటే వాడికి రియాక్ట్ అయి ఉండేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్, మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాము చెప్పి తర్వాత కొట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ కొట్టడం కాదు, ఇజ్రాయెల్ కొట్టాము అని వాళ్ళ ప్రజలకు చెప్పుకోవడానికి కొట్టారు వాళ్ళు. ఇంత టైం ఇచ్చి ఇంత ముందస్తుగానే వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మనకు జార్డన్, తర్వాత సౌదీ అరేబియా, ఈ అమెరికా, ఈ 3 దేశాలు ఆల్మోస్ట్ 90-95% వాళ్ళ డ్రోన్స్ ని, వాళ్ళ మిసైల్స్ ని ఇజ్రాయెల్ దగ్గర రాకుండానే పేల్చేశారు వాళ్ళు. ఏదో 5% వచ్చేదాన్ని ఇజ్రాయెల్ చూసుకుంది. కాబట్టి ముందస్తుగా టైం ఇస్తే గనక దాన్ని వాడు బహుశా ఎలా రియాక్ట్ అయి ఉండేవాడు మనకు తెలియదు. మనం ఇచ్చిన టైంకి వాడి రియాక్షన్కి అసలు సమయమే లేదు, టైమే లేదు. అయినా ఈరోజు మనం చెప్పకపోయినా మనం కొట్టచ్చు కదా. చెప్తే వాడు ఏదో అప్రమత్తం అవ్వాల్సిన అవసరమే లేదు. భారతదేశం ఎప్పుడైనా మా మీద దాడి చేస్తుందని మీరే చెప్తాం, వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏం చెప్పాడు? అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 24 గంటల నుంచి 36 గంటల్లో భారతదేశం మా మీద దాడి చేస్తుందని మాకు చాలా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది తనే చెప్తున్నాడు కదా. కాబట్టి మరి ఈవెన్ ఖ్వాజా ఆసిఫ్ కూడా, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు, భారతదేశం యాక్షన్ తీసుకుని తీరుతుంది, తప్పకుండా తీసుకుంటుంది, కానీ దానికి కూడా మేము ప్రతిఫలం కూడా ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు మాకు ఎంత మేర దాడి చేస్తారో అంతకంటే ఎక్కువ దాడి మేము వాళ్ళ మీద చేస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దాడి మనం చేసామంటే దీన్ని మీరు ప్రిపేర్డ్గా లేరా? ఇదో బాబు మేము వస్తున్నాము, మేము దాడి చేస్తున్నాము మీకు చెప్తేనే మీకు తెలుస్తున్నారు, లేకపోతే మీకు తెలియదా? ఈ 2-3 రోజుల్లో 5 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు దాడి జరుగుతుందని మీకు తెలుసు కదా. మీరెందుకు ప్రిపేర్డ్గా లేరు? మీరు అన్ని సెక్యూరిటీ వలయం అంతా పెట్టి, మీ డిఫెన్సెస్ అన్ని పెట్టి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్లు, మిసైల్స్ అన్ని పెట్టుకొని కూడా ఏమి చేయలేకపోయారంటే మీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం, మీలో ఉన్నటువంటి దౌర్బల్యం ఇంకొకరి మీద రుద్దడం అనేది సమస్య కాదు, అది దానికి పరిష్కారం కాదు అది. అందుకని భారతదేశం ఎప్పుడు ట్వీట్ చేస్తాం, ఎప్పుడు కొట్టాం, ఇవన్నీ కూడా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాం మనం. దాంట్లో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎందుకు ఇటువంటి చేస్తున్నాం, వాటి అంచనాలకు మించి మనం అన్ని యాక్షన్స్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు పాకిస్తాన్కి. ఈ F-16 JF-17 యుద్ధ విమానాలతో ట్రై చేస్తే కూల్చారన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది, అది ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతానికి దానికి మనకు పక్కా ఇన్ఫర్మేషన్ రాలేదు. 2 సైట్స్ కూడా చాలా ఫేక్ న్యూస్లు నడుస్తున్నాయి. కమర్ జావేద్ మనకు అసీం మునీర్ దేశం వదిలేసి వెళ్ళిపోయారని, ఇటువంటి చాలా మనకు ఒక విధమైన ఫేక్ న్యూస్ చాలా నడుస్తుంది. భారతదేశంలో నడుస్తుంది, అలాగే అక్కడ కూడా నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే 2-3 గంటల్లో మనకు తెలుస్తాయి. F-16 వాడడానికి వీల్లేదు పాకిస్తాన్. అమెరికాతో ఒప్పందం ప్రకారం యుద్ధానికి వాడడానికి వీల్లేదు. వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు వాడుకోవచ్చు, అది టెర్రరిజానికి అగెన్స్ట్ గా యుద్ధం చేయడానికి వాడుకోవచ్చు. అంటే బహుశా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ వాళ్ళ స్థావరాన్ని ధ్వంసం చేయడానికి వాడుకోవచ్చు, లేదా బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల గురించి వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. అంతేగాని ఇంకో దేశంతో యుద్ధం చేయడానికి వీల్లేదు. F-16 ఒక కండిషన్ అది. ఆల్రెడీ ఒక F-16 మనం కూలగొట్టాం మనం. ఇప్పుడు కనుక మళ్ళీ F-16 భారతదేశం సైడ్ యుద్ధానికి వచ్చి F-16 మనం షూట్ డౌన్ చేశాము, ఆర్ దాని మీద యాక్షన్ తీసుకున్నాము, లేదా మన మీద దాడికి F-16 పాల్గొన్నది అని చెప్పి మనం ఎవిడెన్స్ చూపించాము అంటే గనక అమెరికా అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ వాళ్ళ కంప్లీట్ F-16 ఫ్లీట్ అయిపోతుంది, టేక్ ఆఫ్ కూడా చేయలేరు వాళ్ళు. అది పరిస్థితి. అందుకని F-16 వాళ్ళు యుద్ధ రంగంలో దించారా లేదో ఊరికేనే ఏదో సార్టీలు చేస్తూ అదే ఏమైనా దీంట్లో
ఫ్రెండ్లీ ఫైర్ లో క్రాస్ అయ్యి చచ్చిపోయి దాన్ని షూట్ డౌన్ చేశారా, ఇవన్నీ కూడా మనకు రాబోయే కొన్ని గంటల్లో ఒక 2 రోజుల్లో మనకి ఇవన్నీ తెలుస్తాయి. కానీ F-16 భారతదేశం మీద వాళ్ళు యుద్ధం చేయడానికి పంపించి మన సరిహద్దులు దాటేంతటి ధైర్యం వాడికి లేదు అని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లాగా ముగిసిపోతుందా జస్ట్ దాడి ప్రతి దాడి తరహాలో, లేదా ఇజ్రాయెల్కి పాలస్తీనా లాగా సుదీర్ఘకాలం ఉంటుందని అనుకోవాలి? అంటే ఆ రెండు సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ అండి. గాజాలో ఏంటంటే కనుక మనకు ఉన్నటువంటి పరిస్థితి మొత్తం పేదరికం ఉన్నది, ఇక్కడ వాళ్ళకి నిరక్షరాస్యత ఉన్నది, ఆహారం లేదు, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకొని హమాస్ నడిపిస్తున్నది అక్కడ మొత్తం అంతా. కాబట్టి అది ఒక ఫెయిల్డ్ స్టేట్, ఫెయిల్డ్ ప్రాంతం. అది వాళ్ళకి ఫండింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఖతార్ నుంచి, తర్వాత మనకు ఇరాన్ నుంచి వస్తుంది వాళ్ళకి హమాస్ కి ఫండింగ్. కాబట్టి వాళ్ళకంటూ ఏ సత్తా లేదు, ఎవరో పైసలు ఇస్తే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళకి గొరిల్లా టాక్టిక్స్, ఒక సైన్యం కాదు. పాకిస్తాన్ విషయం అది కాదు. పాకిస్తాన్ భారతదేశం అనేది మనం డిఫరెంట్ ఫుటింగ్ లో ఉన్నాం మనం, రెండు దేశాలు కూడా. కాబట్టి పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్డ్ దేశం. వాళ్ళతో మనం డీల్ చేసేటువంటి వ్యవహారం కావచ్చు, వాళ్ళు ఎటువంటి యుద్ధాలు వాళ్ళు చేయొచ్చు, చేయకూడదు, ఇవన్నీ కూడాను గాజా తర్వాత మనకి ఇజ్రాయెల్తో పోల్చి చూడలేము మనం. ఎనీవే దీన్ని ఎస్కలేట్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు కనుక ప్రయత్నాలు చేస్తే దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అందుకనే వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి ఈ రోజు మనం చూస్తున్నాం. అక్కడ పాకిస్తాన్ యాక్షన్ చేయకుండా ఉండే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఇంకా వీక్నెసెస్ ఉన్నాయి. వాళ్ళకి మొట్టమొదటి వీక్నెస్ ఏంటంటే వాళ్ళతో ఫారెక్స్ కరెన్సీ లేదు వాళ్ళ దగ్గర. యుద్ధం అంటూ మొదలు పెడితే వారానికి $2 నుంచి $3 బిలియన్ వాళ్ళకి అవసరం. వాళ్ళ మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్ $3 బిలియన్ ఉన్నాయి. పేరుకి 13 బిలియన్ కానీ దాంట్లో $10 బిలియన్ డిపాజిట్లే. అవి UAE తర్వాత సౌదీ అరేబియా ఇచ్చిన డిపాజిట్లు అక్కడ పెట్టుకోవాలి వాళ్ళు. అంతకు మించి వాళ్ళు ఏం చేయడానికి వీలు లేదు. ఇంకా మిగిలిన $3 బిలియన్ వాళ్ళు ఏం చేస్తారు? $3 బిలియన్ తోటి వాళ్ళు ఒక వారం కూడా యుద్ధం చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి. కాబట్టి ఈ సిచ్యుయేషన్స్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇన్ఫాక్ట్ కమర్ జావేద్ బాజ్వా ఇప్పుడున్నటువంటి అసీం మునీర్ కంటే ముందర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు, ఆయన ఒఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం భారతదేశం యుద్ధం చేస్తే కనుక మన జీపుల్లో వేసుకోవడానికి పెట్రోల్ డీజిల్ కూడా లేదు మన దగ్గర, మనమే యుద్ధం చేస్తామని ఆయన ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి ఊరికే ప్రగల్భాలు పలకడానికి ఏముంది, అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు కానీ నిజంగా యుద్ధం చేసే పటిమ స్తోమత లేదు వాళ్ళకి. ఈరోజు వాళ్ళ సైన్యానికి జీతాలు కావాలంటే IMF నుంచి లోన్ వస్తేనే వాళ్ళకి జీతాలు ఉన్నాయి. అటువంటిది అప్పులు చేసి ఎవరైనా యుద్ధం చేయగలడా? యుద్ధానికి ఎవరైనా అప్పులు ఇస్తారా? అందుకని భారతదేశం ఆల్రెడీ మనం పావులు కలుపుతున్నాం. మనం ADBలో కావచ్చు, IMF లో కావచ్చు, మనం చెప్తున్నాం మీరు ఇచ్చే పైసలన్నీ టెర్రరిజానికి యుద్ధానికి వాడుకుంటున్నారు, మీరు దేనికోసం ఇస్తున్నారు దానికోసం వాడు వాడట్లేదు, కాబట్టి వీళ్ళకి ఆపేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం మనం. అలాగే మనకు డాక్టర్ సుబ్రహ్మణ్యం మనకు IMF లో బోర్డులో ఉన్న అతన్ని మనం తీసేసాం. ఇప్పుడు మరి IMF నెక్స్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఏదైతే బోర్డ్ మీటింగ్ జరుగుతుందో అక్కడ సరైనటువంటి వాళ్ళకు కోరం ఉంటుందా, వాళ్ళకి కావాల్సినటువంటి పాకిస్తాన్కి నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ లోన్ ఇవ్వడానికి సఫిషియంట్ ఓట్స్ వస్తాయా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయాలే. మనం అయితే మన సైడ్ నుంచి వాళ్ళని ఈవెన్ ఫటఫ్ లో కూడా పుష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పుష్ చేసేటువంటి ప్రయత్నం మనం కూడా చేస్తాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్ కి నెక్స్ట్ స్టెప్ తీసుకుందంటే ఇంకా ఊబిలో చిక్కుపోయేటువంటి ప్రమాదం వాళ్ళకు ఉన్నది. మనం ఒక దెబ్బ కొట్టి వెయిట్ చేస్తాం, వాడి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాం. వాడి రెస్పాన్స్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు రెస్పాన్స్ మనం ఇస్తాం. సివిలియన్స్ మీద అటాక్ చేస్తే వేరే తీవ్ర స్థాయిలో చేస్తాం. మన ఆర్మీ మీద చేస్తే కనుక వాళ్ళ ఆర్మీ టార్గెట్స్ మనం చెక్ చేస్తాం. వాడు ఏం చేయలేదంటే మనం కూడా ఊరుకుంటాం. లేదు వాడు అది కాకుండా ఇంకేదైనా పెద్ద ఎత్తున చేశారంటే మనం కూడా అదే ఎత్తున మనం టార్గెట్ చేస్తాం. కాబట్టి ఇది క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అంతా కూడాను మన చేతిలో మనం పెట్టుకున్నాం. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. మరి ఇక్కడతో ఆపేస్తాడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా, లేదా ఏదో చేయాలి కాబట్టి వాళ్ళ ప్రజలు ఏదో చూపించాలి కాబట్టి మనం ఏదో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి ఊరుకుంటాడా? ఒకవేళ దాడి చేస్తే మనం దాన్ని ఇంకా అయిపోయింది ఇక్కడ ఆగుదాం అన్నటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు నాకు తెలిసి. కోసం మనం దాన్ని మళ్ళీ రిటాలియేట్ చేస్తాం. కాబట్టి ఇది ఎంతవరకు తీసుకెళ్లే శక్తి పాకిస్తాన్ లో ఉన్నది, ఇవన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ అవుతాయి. చూద్దాం 24 గంటల లోపల మనకు అర్థమైపోతుంది వాడు మన మీద దాడి చేయగలడా లేదా, ఇంటర్నేషనల్ గా వాడి మీద ఎటువంటి ప్రెషర్ ఉంది, ఇవన్నీ కూడా మనకు త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా సమాధానాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపు తెల్లవారుజామున ఒక్కసారిగా ఆరంభమైనటువంటి వార్తల ప్రవాహం అనుక్షణం కొత్త అంశాలని ప్రజల ముందుకు తెస్తోంది. మన వైపు నుండి కొట్టాల్సింది కొట్టేశాం, వాడేం చేస్తాడో వెయిట్ చేస్తున్నాం.
తేడా చేస్తే తాట తీయడానికి సిద్ధంగా ఉన్నాం.